వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ద్రౌపది ఇంకా అర్జునుడి వివాహంలో యుధిష్ఠిరుడు లేచి ద్రౌపది అర్జునుడినే కాదు మా ఐదుగురిని అంటే పంచపాండవులని వివాహం చేసుకుంటుంది అని చెబుతారు. అయితే ద్రుపదుడు తన కూతురైన ద్రౌపదిని 5 మందికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోరు. ఇది ధర్మానికి ఇంకా మన ఆచారాలకు విరుద్ధంగా ఉంది. అందువలన అంతేకాకుండా నా కూతురుని నేను 5 మందికి ఇచ్చి పెళ్లి చేయలేను అని చెబుతారు. ఇంతలో అక్కడికి మహాముని వేదవ్యాసుల వారు వస్తారు. అప్పుడు ద్రుపదుడు వేదవ్యాసుల వారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు చాలా జ్ఞానవంతులు, మీరు ఏది చెబితే నేను అక్కడ ఇదే చేస్తాను అని అంటారు. అయితే దాని తర్వాత వేదవ్యాసుల వారు కుంతీదేవి వద్దకు వెళ్తారు. ఇది నువ్వే చెప్పావా అని అడుగుతారు. అప్పుడు కుంతీదేవి, స్వామి, నేను ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండగా అర్జునుడు అమ్మా నేను భిక్షం తెచ్చాను అని చెబుతారు. అయితే నేను భిక్షం అంటే తిండి అనుకొని 5గురిని పంచుకోమంటాను. కానీ అక్కడ చూస్తే ద్రౌపదిని భిక్షంగా తెచ్చుంటాడు. దాంతో ఇంకా నేను కూడా ఏం చేయలేను. అంటే నేనే చెప్పాను ఏమని, ద్రౌపదిని పంచపాండవులు పంచుకోమని, కానీ నేను అది కావాలి అని చెప్పలేదు అని చెబుతుంది. దాని తర్వాత వేదవ్యాసుల వారు అందరితో మాట్లాడతారు. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని వారి వారి ఉద్దేశాలను తీసుకుంటారు. దాని తర్వాత ద్రౌపదిని కలిసి పంచపాండవులు పూర్వ 5 ఇంద్రులు, అంతేకాకుండా ఆమె శివుడిని అడిగిన వరం అవన్నీ కూడా చెప్తారు. అయితే ఆమె పూర్వజన్మ కథ తెలుసుకోవాలి అంటే కిందున్న లింక్ క్లిక్ చేయండి. అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత ద్రౌపది కూడా దానికి ఒప్పుకుంటుంది. ద్రుపదుడిని ఇంకా దృష్టద్యుమ్నుడిని కూడా ఒప్పిస్తారు వేదవ్యాసుల వారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.